హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మేము బయటికి వెళ్ళాము. ఏమేమి చూసామనేది మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇదేంటంటే విరించి రిసార్ట్స్ అండి. ఇది ఎక్కడుందంటే పల్నాడు డిస్టిక్ కోటప్పకొండ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లో ఇంకో పార్క్ లాగా కట్టారనమాట. ఇక్కడ అందరూ వస్తుంటారు. ఇక్కడ యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ షూట్లని ఆ షూట్లని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఊయళ్ళు, జారుడు బళ్ళు ఇవన్నీ ఉన్నాయి. పైగా ఇదేంటంటే అది ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల చెట్లన్నీ మంచిగా ఉంటాయి అక్కడ. ఈవినింగ్ ఆ టైంలో వస్తే చల్లని గాలి, ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చాలామంది వచ్చి ఇక్కడ విజిట్ చేసి కొంత టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే మీరు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి చాలామందికి తెలియదు. ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాము. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం మామిడి తోటలు పక్కన ఒక వే ఉంటుంది. ఆ వేలో నుంచి కొంచెం లోపలికి వస్తే ఇది ఉంటుంది. పిల్లలు ఆడుకోవటానికి జారుడు బల్లలు కానీ అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. మేము ఎక్కువగా వెళ్తూ ఉంటాం ఇక్కడ. మా పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ మేము పిల్లలతో వెళ్తూ ఉంటాం. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే అంటే కోటప్పకొండ వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానీ నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి అబ్దుల్ కలాం స్టాట్యూ. చూడండి పైన మేఘాలు కూడా ఎలా కనిపిస్తున్నాయో కదా. ఇంకటి వైపు వస్తే ఆ లాస్ట్లో ఉంటుంది ఒక చిన్న ఒక పెద్ద ఏనుగు, ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా. ఇక్కడ పిల్లలు ఆటలాడుతూ ఉన్నారు. ఇంక ఈరోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అది సండే, ఆ టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటారు జనం మాత్రం. కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కానీ, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో ఎక్కువ వస్తుంటారు. చాలా బాగుంటుంది. చూసారా అంత గ్రీనరీగా ఎంత బాగుందో. అంతకుముందు ఇక్కడ మేము కూడా చాలా ఫోటోలు తీసుకున్నాము. అవన్నీ ఎక్కడ పోయినాయో ఫోన్లో అయితే. మీరు ఎప్పుడైనా కానీ కోటప్పకొండ వస్తే ఇది మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అంటే తెలియకపోతే ఎవరిని అడిగినా కానీ చెప్తారు. విరించి రిసార్ట్స్కి వెళ్ళే వే ఏదంటే చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ అవన్నీ ఓపెన్ ఫ్లాట్స్ వేశారు వెనక వైపు. ఆ ఫ్లాట్స్లో కొంచెం క్వార్టర్స్ లాగా కట్టి వాటిలో ఇవి వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. దీనికైతే టికెట్ అదేమీ లేదు, మనం ఫ్రీగానే వెళ్ళొచ్చు. అంటే మీకు తెలియదు కాబట్టి ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. బాగుంటుంది. అంత ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ గ్రీనరీ మొత్తం కూడా చూసారా. అది నేను చూపిస్తున్నాను రెండు కొండ. ఆ కొండ వైపు బ్యాక్ సైడ్ ఉంటుంది. బాగుంటుంది. వర్షం పడినప్పుడు కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ వేరే షాపులు కానీ కనీసం వాటర్ కూడా దొరకవు. ఎందుకంటే ఇక్కడ హౌసెస్ ఉండవు. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకున్నప్పుడు మీతో పాటు అవన్నీ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే మామూలుగా వస్తే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను మళ్ళీ ఇటువైపు వచ్చానమాట. అంటే దానికి కొంచెం దూరంలో ఉంటుంది ఇది. మనం అక్కడ చూసుకోవాలి. కొంచెం చాలా ఉన్నాయి, దగ్గరగా ఏమున్నాయి అని చూసుకోవాలి. మళ్ళీ ఇటువైపు వచ్చాను నేను. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది. మేము ఇంతకు ముందు అయితే ఇక్కడ ఫోటో కూడా తీసుకున్నాము.
ఇక్కడ బాగుంటుంది, చిన్న చిన్న చెట్లు అవన్నీ ఉంటాయి, బాగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఆ చెట్ల మధ్యలో నుంచి మేఘాలు అయితే చూడండి భలే కనిపిస్తాయి, భలే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది 4-3 ఆ టైంలో రావాల్సింది. నేను వెళ్ళేసరికి 6:30 అట్లా అయిపోయింది. అందుకే కొంచెం వీడియో కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఆ చెట్ల మధ్య నుంచి మేఘాలు చూడండి భలే కనిపిస్తుంది. ఆ వ్యూ భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చుతుంది అసలు. ఇది ఎందుకంటే సిటీకి దూరంగా ఉంటుంది, ఆ కొండ ఉండటం వల్ల ఆ నేచర్, ఆ గ్రీనరీ బాగుంటుంది అన్నమాట. కాసేపు కూర్చుంటే అక్కడ మనసు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో. యాక్చువల్గా అయితే అక్కడ అసలు ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే వీడియో తీస్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా వెళ్ళాం కానీ జస్ట్ కూర్చొని అక్కడ కాసేపు ఆ టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫొటోస్ మా మొబైల్లో ఉన్నాయి కూడా. ఇలాగే ఇక్కడ స్టాట్యూస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ అలాంటి చిన్న చిన్న స్టాట్యూస్ ఉంటాయి. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా అక్కడ ఒక లార్డ్ కృష్ణ స్టాట్యూ ఉంటుంది. ముందుకెళ్తే కనిపిస్తూ ఉంటుంది. నేను ఏంటంటే ఇక్కడ మీకు ఆ వ్యూ చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా కానీ వస్తే ఇటువైపు పల్నాడు డిస్టిక్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడికి వచ్చేసాము చూడండి, ఇక్కడ లార్డ్ కృష్ణ స్టాట్యూ ఉంటుంది, అది కనిపిస్తుంది కదా. వెనక కొంచెం వెనక్కి వెళ్తే అక్కడ కొంచెం 2 స్టెప్స్ ఉన్నాయి. కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను. అక్కడక్కడే ఉంటాయి కొంచెం చూడాల్సినవి, మనము దగ్గరలో పక్కకెళ్ళి చూస్తే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకు వచ్చేసాను నేను టర్న్ అయ్యి. ఆ కొండల మధ్యలో ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. యాక్చువల్గా చెప్పాలంటే మాకు దగ్గరగానే ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం వెళ్తూ ఉంటాము. ఆ వ్యూ అయిపోయాక మళ్ళీ మేము పక్కనే ఉన్న ఒక చిన్న పార్క్ అనమాట, దాని దగ్గరికి వచ్చాము. ఇప్పటి వరకు చూసిందైతే అంతా ఫ్రీ, బట్ దీనికి వచ్చేసి దీని పేరు బాలవిహార్. దీనికి వచ్చేసి పిల్లలకి పర్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఈరోజు మేము వెళ్ళాము, అక్కడ ఎవరు లేరు. పిల్లలు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆడుకున్నారు. కనిపిస్తుంది చూడండి. ఈరోజు అంతా అయితే మాత్రం ఈవినింగ్ భలే తిరిగేసాము, భలే జాలీగా అనిపించింది. కొండల పక్కన ఉంటుందన్నమాట అది. బాగా టూరిజం కోసం ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు.
ఇంకా పూర్తి స్థాయిలో అయితే కాలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కడుతున్నారు. కానీ చూడ్డానికి జనం కూడా బాగానే వస్తున్నారు. ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఖచ్చితంగా ఇటు వచ్చేసి చూసి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అంతే, పిల్లలు ఆడుకునేవి, జారుడు బల్లలు, ఊయళ్ళు అలాంటివన్నీ ఉన్నాయి చాలా. ఈ గ్రీనరీలో మా పిల్లలైతే ఈ రోజంతా ఇదే. అసలు రమ్మన్నా, ఇంటికి వెళ్దాం రండి అన్నా కానీ రాలేదు, అదే పనిగా ఆడుకుంటూ ఉన్నారు. ఫైనల్గా అయితే మేము ఇంక బయటకు వచ్చేసాము. అప్పటికే చాలా చీకటి పడింది, కానీ మా పిల్లలు ఆనందంలో రమ్మంటే అస్సలు రావట్లేదు. గట్టిగా అరిచి బయటికి తీసుకొచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.